బావా బావా బజ్జీలు, కోవా కోవా కజ్జీలు, ఇవ్వకపోతే గుంజీలు. ఏ బావా, హీరో బావా, ఇదిగో నా ఆడబిడ్డ, ఎక్కడే నా మొగుడు? జ్యోతి, మాయ నేను ఊరెళ్ళేటప్పుడు బానే ఉన్నాడు కదా, ఎలా ఎలా జరిగింది? హార్ట్ అటాక్. హార్ట్ అటాక్? మాయదారి హార్ట్ అటాక్ నీకే రావాలా? ఊళ్ళో ఇంతమంది పనికిరాని యాదవులు ఉన్నారు, ఏదోకైనా రావచ్చు కదా. సర్పంచ్ గారికి రావచ్చు, ఐడియాల అప్పారావుకి రావచ్చు, పిల్లకలేని పంతులకు కూడా రావచ్చు. నీ కొడుకుతో నా పెళ్లి చేయకుండా వెళ్ళిపోయావా మావయ్య? అమ్మది వసలక్ష్మి, ఏమో తింగర్ బుచ్చి, నీ బాడీ పెరిగినా నీ బుర్ర అసలు పెరగలేదే. షేమ్ టు షేమ్, చిన్నప్పుడులాగే ఎడుతున్నావు, ఏం మారలేదు. ఏంటి అలా చూస్తున్నావు? నవ్వుతున్నానా? రే ఏడవద్దురా, మనం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నాన్నకు చెప్పాడురా, నాన్న చెప్తే వేదం అంతే. ఏడుపు మనల్ని నేర్పించకూడదు, మనమే ఏడుపు నేర్పించాలి నవ్వుతూ. అదే నాన్న సిద్ధాంతం. నాని ప్రపంచానికి చనిపోయాడురా, నీకు నాకు కాదు. ఇప్పటిదాకా నాతోనే మాట్లాడుతున్నాను. కాకపోతే కొండ మీద పొలంలో ఇల్లు కట్టుకొని హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాడు. నీ పెళ్లి బాధ్యత మాత్రం నాకు అప్పు చెప్పాడురా. చెప్పు, నీకు ఎలాంటి మొగుడు కావాలి? సాలిడ్ గా తిరుపతి లడ్డులా ఉండాలా, లేదా సన్నగా కాకినాడ కాజాలా ఉండాలా? ఇది అన్యాయం. నీ కూతురు పెళ్లి గురించి నీ కొడుక్కి చెప్పావు, బానే ఉంది. నా గురించి కన్న కళ గురించి ఎందుకు చెప్పలేదు? కళ ఏంటది? నిన్ను నాకిచ్చి చెయ్యాలని, నన్ను ఇంటి కోడల్ని చేసుకోవాలని ఎన్నెన్ని కలలు కనేవాడో మావయ్య. అలాంటి పీడకలలు మా నాన్నకి రావు గాని ఎదవస్తుంది అట్టకే. ఆయన బుద్ధున్న ఏ ఎదవైనా ఆడపిల్లని చేసుకోవాలనుకుంటాడు గాని నీలాంటి కోచ్ పిల్లని కాదే. కరెక్ట్ హీరో బావా, నేను ఆడపిల్లని కాదు, ఈడపిల్లనే, ఈడొచ్చిన పిల్లని, నీ జోడు కావాలని కోరికతో వేడెక్కిన పిల్లని, అందాల కలని తీరుస్తారా నీ ఆకలిని. అంజలా, అంజలా, అంజలి ఎందుకు బాబు? ఇక మీతో పని అయిపోయింది. మిమ్మల్ని పిలమన్నామని. ఏ డైరెక్ట్ ఏమండి పిలవచ్చు? పెద్దోళ్ళు ఎప్పుడైనా పేరెంట్ పిలిచానా? అంత ఎందుకండి, మా ఊళ్ళో మా అత్తని పిలవాలంటే ముందు వాళ్ళ అమ్మని పిలిచామండి. ఇప్పుడు ఇప్పుడు మీ అత్తగారనే? అయితే తప్పేనా ఉందండి? రండి అత్తయ్య, మొదలెట్టేద్దాం. అవునత్తయ్య, అంజలి ఎక్కడా? ఆఫీస్కి వెళ్ళింది, ఓ గంటలో వస్తుంది. గంట? ఏ ఈలోపు షూటింగ్ అయిపోద్దనే. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, ఆ జరి అంచు కొంచెం పెద్దదైంది. అబ్బాయి బాలేదు, కొంచెం ఫ్యాన్సీగా చింతాకంచి సైజ్ లో ఉంటే అందంగా ఉంటది. అదే అదే కెమెరాకి కెమెరాకి. ఎంత కోఆపరేటివ్. అయినా మనం చేసే వంట ప్రోగ్రామ్ కి చేరికి పోసేస్తాను ఎదవా. పదా. అంకుల్ మిలిటరీ అంట, మంచి డిఫెన్సర్ కి ఏమైనా దొరుకుదే అడగరా? పెళ్లికి ముందు అలాంటి అలవాట్లు ఉన్నాయని తెలిస్తే పిల్లలు ఎవరు ఆయన తర్వాత మడత పెడదాం. బుడ్లు పొడి చేస్తాను, ప్రతిసారి ఇలాగే అడుగుతుంటావు. నంగి మార్చుకున్నాను. ఎలా ఉంది? అచ్చి బాబోయ్, ఎంత అందంగా ఉన్నారు అత్తయ్య. అత్తయ్య మేము ఆడేసుకున్నాం. ఒరే, నువ్వు అత్తయ్యని తీసుకెళ్ళి యాడింగ్ చేసుకో. ఈ దెబ్బతో మన ఛానల్ ఓ లేచిపోవాలి. పిన్ని దా, పిన్ని దా. సిగ్గేసి పారిపోతున్నట్టుంది. అంజలి 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 ఏంటి బెడ్రూమ్ లోకి వచ్చావు? ఇప్పుడు దాకా ఎవరనకాల ఇలా తిరగలేదు. ఎప్పటితో ఈ మాట చెప్పలేదంటావు అంటే ఓ నలుగురు ఐదుగురు చెప్పాను అనుకో, దొబ్బే అన్నారు. కానీ ఫస్ట్ టైం నేను చూసాను చూడు, కేక పుట్టించావు. ఈ విషయం మూర్తి గారికి కూడా చెప్పేశాను. ఆడేవుడు కళ్ళు పోతాయి. చంపలేసుకో చంపలేసుకో. మీ మామగారు ఆయన అప్పుడే పెళ్లి పనులు కూడా మొదలుపెట్టేశాడు. మన పెళ్లి చాలా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నాడు. ఐస్ క్రీమ్ తో కలుపుకొని ఆకు మీద మొత్తం 15 ఐటమ్స్ ఉంటాయి తెలుసా. పోనీ నీకు డైరెక్ట్ గా చెప్పడం సిగ్గు అనిపిస్తే నేను బయటికి వెళ్ళే లోపు ఆ స్విచ్ 3 సార్లు ఆన్ చేసి ఆఫ్ చేయి. ఇష్టం అనుకుని వెనకొస్తాను. లేకపోతే జీవితంలోకి ముఖం చూపించను. ప్లీజ్. వెలుగు వెలుగు, నీ అమ్మ వెలుగు 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 వెలుగు. స్విచ్ పని చేయట్లేదు. ఓహో,
కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను. ఈ సిమ్ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్ నీదే కావాలి. అందుకే సావిత్రిని కూడా కాదని మొదటిగా నీకే ఫోన్ చేశాను. నెంబర్ చెప్తాను, రాసుకో. 9848032919. చేస్తావు కదా? ఎవరు మీరు? స్వీట్ సార్. నో స్వీట్స్. విషయం చెప్పు. షుగర్ ఉందా? లేదు, బెల్లం ఉంది. ఏ ఉంటే నీకు ఎందుకు? విషయం చెప్పు. విషయం ఏంటంటే సార్, వీళ్ళ కజిన్ పాస్పోర్టు పోస్ట్లో పంపిస్తాం. అంటే చేతికి ఇవ్వం. డబ్బులు బయటపడున్నాయి మీవా సార్? కావు, మీవి. తీసి జేబులో పెట్టుకోండి, లేకపోతే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. హలో హలో. 5 కుంటల్ లడ్డు, 8 కుంటల్ జిలేబీ. నీ స్వీట్ దుకాణం బయట పెడతావా? నాకు ఫోన్ వచ్చేస్తుంది. ఇట్రాను. నువ్వు ఆగరా బాబు. అయితే పాస్పోర్ట్ చేతికి. పాస్పోర్ట్ హాత్ మే దేనా మనా హై. ప్లీజ్, దయచేసి ప్లీజ్ గెట్ అవుట్. ఫోన్ బాగుంది. రేయ్, ఆ సెల్ నెంబర్ ఎంత అన్నాడు? 9848032919. హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఏంటా? అరే టోనీ, నేను రా శివగాడిని. ఎక్కడున్నావురా? చూడు శివ, నా పేరు సుబ్రహ్మణ్యం. ఇది టోనీ నెంబర్ కాదు. ఈ ఫోన్ నాది, టోనీది కాదు. రాంగ్ నెంబర్. టోనీది వేరే నెంబర్ అయి ఉంటుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పెట్టేయ్. ఇదిగో నువ్వు చెయ్. హాయ్ డార్లింగ్. ఒరే టోనీ, పాత బస్తీలో గొడవలు జరుగుతున్నాయిరా. తొందర రా, నీ అబ్బారే నీకోసం వెయిటింగ్ రా. అరే భయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం. నేను పాస్పోర్ట్ ఆఫీసర్ని, టోనీని కాను. ఇందాక కూడా ఇలాగే ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్పేసి. పెట్టేశాడు రా. ఇప్పుడు లడ్డు కట్టాను. నువ్వు చేయరా. డార్లింగ్. रे टोनी, हाँ मैं फिरोज रे. अच्छा सुन, घर आते आते 8 किलो चिकन लेकर आना. अच्छा सुन, एक 20 किलो मटन भी लेकर आना. ओके? ఈ చికెన్ ఏమిటి, ఈ మటన్ ఏమిటి, మీ అమ్మ కడుపులో బాడా. నా పేరు సుబ్రహ్మణ్యం రా, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ రా. పెట్టేరా పోరు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. బాగా బ్రో. వాట్ డార్లింగ్? నేను టోనీని మాట్లాడుతున్నాను. నాకేమైనా ఫోన్లు వచ్చినాయా? రే టోనీ, నేనేమన్నా నీ పర్సనల్ టెలిఫోన్ ఆపరేటర్ అనుకున్నావురా? పాస్పోర్ట్ ఆఫీసర్ రా. నేనేదో కొత్తగా సెల్ ఫోన్ కడుతున్నాను. ఒకడేమో శివాన్ అంటాడు, ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి చికెన్ మటన్ తెమ్మంటారు. ఎందుకురా నన్ను ఇట్లా కాల్చుకు తింటున్నారు? మీరు కదరా నన్ను కాల్చుకు తింటోంది. ఇది ఇది నన్ను కాల్చుకు తింటోంది. అసలు ఇదే లేకపోతే అవును. గుడ్ బై సార్ పాస్పోర్ట్ ఎక్కడుందయ్యా? ఇక్కడే ఉంది సార్. తీసుకోండి, మొత్తం తీసుకోండి. ఇదిగో సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్. సార్ డార్లింగ్ గారు ఫోన్. అంకుల్ వెనకొచ్చి కూర్చోండి, ఏమీ కనిపించట్లేదు. ఒరే బండా, జరగరా, జరుగు. అంకుల్ ఆంటీ షూ. మాయా బతుకే మాయా, వేదాలలో సారమెంతేనయా, ఈ వింతేనయా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.